ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. గురుగారు నమస్కారం. అమ్మా శుభం తల్లి. గురుగారు, ప్రతి ఒక్కరు కూడా శక్తిని ఎక్కువగా పూజ చేస్తూ ఉంటారు. ఇలా ఎక్కువగా శక్తిని ఉపాసించే వాళ్ళ వల్ల అంటే దానివల్ల కలిగే లాభాలు ఏంటంటారు అసలు? శక్తి ఆ పదంలోనే పవర్ అని తెలుస్తుంది. అంటే శక్తి అంటే మనలో చాలా గొప్పగా బలంగా మరి మన పనులు చేయడానికి వీలైనటువంటి ఎనర్జీ అనేటువంటి అమ్మవారి రూపంలోనే మనం కొలుచుకుంటాం. అమ్మవారు అయ్యవార్లు కూడా శక్తి స్వరూపులే. ముఖ్యంగా అమ్మవారు మీరన్నట్టుగా అమ్మవారి మీద ఎక్కువగా దృష్టి పెట్టి ఆదిపరాశక్తి అని, కాళిక అమ్మవారిని, దుర్గని, వరాహి మాత అని ఇలా చాలా తల్లుల్ని మనం పూజ చేస్తూ ఉంటాం. శక్తి సర్వత్రా ఉంటుంది, మిళితమై ఉంటుంది, వ్యాప్తి చెంది ఉంటుంది, ప్రసరిస్తూ ఉంటుంది అన్ని లోకాల్లో. శక్తి లేని లోకం లేదు. ప్రతి వాళ్ళకి శక్తి అవసరము. శక్తి ద్వారానే మనం మాట్లాడతాము, నడయాడుతాము, వింటాము, చూస్తాము. చివరికి తినడానికి కూడా శక్తే కావాలి, తప్పదు. అయితే ఆ శక్తి ఎక్కువగా ఉండడం వల్ల మన లాంగ్లివిటీ పెరుగుతుంది. మంచి చేయడానికి శక్తి అవసరం పడుతుంది. ఏజ్ను కూడా పక్కన పెట్టచ్చు. 70 ఏళ్ల వాడికి శక్తి లేకుండా వీక్ అయిపోయానండి, బలహీనుడిని అయిపోయాను అంటూ ఉంటారు. అవును, కొంతమంది ఎందుకు ఏజ్ అయిపోయిన వాళ్ళు ఎందుకు ఇప్పుడు యంగ్ గా ఉండే వాళ్ళు కూడా అంత ఓపిక లేదు, శక్తి లేదు అని అంటూ ఉంటారు. అందుకని శక్తి ఉపాసన కనుక చేస్తే వాళ్ళు శక్తి స్వరూపమై, శక్తిమయమై, వాళ్ళు ఎనర్జీకి మారుపేరుగా మిగిలి వాళ్ళు ఏమవుతారు? శక్తి ద్వారా అన్ని పనులు చేయగలుగుతారు. ఏజ్ వచ్చినా కూడా ఆ శక్తి ఏమి తగ్గదు. అంటే ఇప్పుడు శక్తిగా మాట్లాడుకుంటే ఓన్లీ బాడీ పరంగానే ఇంప్రూవ్ అవుతుంది అంటే ఆత్మపరంగా, మానసిక పరంగా అన్ని ఆల్ ఇన్ వన్ అన్ని కూడా మనం అన్ని డెవలప్ అవుతాయి. అన్ని డెవలప్ అవుతాయి. థాట్స్ బాగా ఆలోచించడానికి వీలవుతుంది, సరి అయిన నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుంది, ఇతరులకి శక్తి ఇవ్వడానికి వీలవుతుంది. నేను ఒక ఉపాసన చేసిన వాడిని అనుకోండి, నాకు కొంత శక్తి సంపాదించాక కొంతమంది డబ్బు సంపాదించి ఇతరులకు ఇవ్వడానికి ఎంత వీలు కలుగుతుందో, కొంతమంది గురువులు వాళ్ళ శక్తి పాత ద్వారా శక్తి ఇవ్వడానికి వారికి ఆ యొక్క శక్తి కలిగి ఉంటారు. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇస్తూ ఉంటారు, అర్హత కలిగిన వాళ్ళకి. అర్హత లేకుండా మరి ఉద్యోగాలు కూడా రావు, చదువు రాదు, ఎవరు మనని గౌరవించరు ఈ సమాజంలో. దీని శక్తి అవసరము. శక్తి అన్ని విధాలుగా అన్ని కోణాల్లో మనం శక్తి అవసరం అనేది నిర్ధారణ అయిపోయింది. అందుకని మనం శక్తిని సంపాదించడానికి ధ్యానము చాలా అవసరం, ఏకాగ్రత అవసరం. ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో కనుక చేస్తే ఇంకా ఎక్కువగా న్యూట్రల్ వేవ్స్ ఉంటాయి కాబట్టి శక్తి అంటే కామ్ అండ్ క్వైట్గా కూడా ఉంటుంది అందరికీ. 3 o'clock to 5:30 లోపుగా మనం గనక టైం పెట్టుకొని చేస్తే ఆ యొక్క దివ్య శక్తి పుంఖాలుగా విస్తరిల్లి విరాజిల్లుతూ ఉంటుంది. అప్పుడు మన బాడీలో కూడా తీసుకునే శక్తి ఉంది. శక్తి ఉపాసన అంటే దేవుడి దగ్గర కూర్చుని ప్రార్థించడం చేయొచ్చు. మీరు రూమ్ లో ఉండొచ్చు, మీకు ఓపెన్ గా ఉండే ప్రదేశాల్లో కానీ మీకు ఇష్టమైన చోట మీరు కూర్చొని చెయ్యొచ్చు. ఆ చేసినప్పుడు ప్రశాంతతగా ఉండేటువంటి స్థలాన్ని ఏరుకోవాలి. లేకపోతే డిస్టర్బెన్స్ ఉన్న చోట మీరు ఆ డిస్టర్బెన్స్ రాదు, పెట్టలేమంటారు. అవును. అందుకని మీరు ఆ యొక్క ఎంచుకునేటువంటి స్థలం ఇంపార్టెంట్. కొంతమంది ఒకటే రూమ్లో రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఆ రెగ్యులర్గా చేసే రూమ్లో ఎక్కువ ఎనర్జీ కలిగి ఉంటుంది. కొంతమంది చేపలు వాడతారు. అవును అవును. ఆ చేపలు రెగ్యులర్గా వాడే వాళ్ళ దీంట్లో ఒక విచిత్రం ఉన్నది, ఒక సర్ప్రైజ్ ఉన్నది, ఒక ఆశ్చర్యం ఉన్నది. వేరే వాళ్ళు వచ్చి కూర్చుంటే వాళ్ళకి కొంతమందికి బాగా తపస్సు చేసుకునే వాళ్ళు, బాగా కాన్సన్ట్రేట్ చేసి ఒక స్థాయిలోకి ఉండే వాళ్ళ ఆసనం గనక ముట్టుకున్నా కూర్చున్నా మీకు ఆ వేడి తగులుతుంది. ఇది ఇంకో అడ్వాన్స్గా చెప్తున్నా, తప్పకుండా. అందుకని మనం ఎవరి వస్తువులైనా వాడేటప్పుడు, ఎవరి ఆసనాల్లో కూర్చునేటప్పుడు జాగ్రత్తలు వహించాలి. మంచిదే, ఆ వైబ్స్ మంచిదే, ఆ శక్తి మంచిదే. కానీ మీరు కూడా శక్తి స్వీకరించే స్థితిలో ఉంటే అది మీకు మంచికి ఇంకెక్కువగా పెంపొందించడానికి ఉంటుంది. చెడేమీ చెయ్యదు, అంతగా మీరు ఫీల్ అవుతారు అనేటువంటి ఉదాహరణ చెప్పా. మీరు కూడా మనం ఒక రూమ్లో చక్కగా కూర్చొని
బాసం పెట్టేసుకొనో లేకపోతే మీకు ఫ్రీ స్టైల్ ఎలాగైనా సరే మనస్సుతో చేసేది కాబట్టి, మనసు కేంద్రం కాబట్టి ఏకాగ్రతకి మనస్సు చాలా మరి నిష్టగా పెట్టుకోవాలి. ఉండాలి. నిష్ట అంటే బయట ముట్టుకోకపోవడాలు తినకపోవడాలు కాదమ్మా. మానసిక నిష్ట అంటే ఏకాగ్రత. అది కనుక మనం పెట్టుకుంటే తప్పకుండా మనకి ఏకాగ్రత కుదురుతుంది, మనం అనుకున్నవి సాధించగలుగుతాము, ఇతరులకు కూడా మనం ఆ శక్తి ప్రసరణ కూడా చేయగలుగుతాము, ఇతరుల మంచి కోరగలుగుతాము, వారికి కూడా మంచి ఇవ్వగలుగుతాము. సమాజంలో అందరికీ మంచి కోరడానికి మంచి మనస్సు మనకి ఏర్పడుతుంది. మన ఆత్మ అంత గొప్ప ఆత్మగా కూడా తీర్చిదిద్దుకోవడానికి వీలవుతుంది. అందుకనే మరి ప్రత్యేక ఆత్మ అంటాం మనం వాటిని, భగవంతుడి యొక్క స్వరూపం అంటాం. కొంతమంది దేవుడురా నువ్వు అంటావు. దేవుడు అంటే ఈయన కాదు, దేవుడు లాంటి వాడు అయ్యాడయ్యా అని అర్థం. అంటే చేసే పనులు బట్టి, ఆలోచనలు బట్టి, భాష బట్టి ఇన్ని ఉంటాయి. అందుకని తప్పకుండా అందరూ ప్రయత్నం చేయొచ్చు, అందరూ సాధించవచ్చు, అందరూ వాటి యొక్క మరి లాభం అనే పదం కాదు కానీ వారు మంచిని పొందొచ్చు అంటారు. బ్రాహ్మీ ముహూర్తంలో కనుక మంచిగా చేస్తే అది ఇంకెక్కువగా ఎఫెక్ట్ గా ఉంటుంది. బ్రాహ్మీ ముహూర్తంలో మామూలుగా కూడా చేసుకోవచ్చు. ఒకసారి రీచ్ అయిన తర్వాత మీరు ఎప్పుడు ఎక్కడ కూర్చున్నా కూడా మీకు వెళ్ళిపోతారు, అందులో కాంటాక్ట్ అయిపోతారు, దేవుడికి కనెక్ట్ అయిపోతారు. అంటే దీనికి పర్టికులర్ గా ఇంత కాలం చేస్తేనే అంటే ఇంట్రెస్ట్ తో కూర్చుని ఒక వారం రోజులో 10 రోజుల్లో ప్రాక్టీస్ చేస్తే కొంచెం అలవాటు అయిపోతుంది. మీకే దాంట్లో ఉండే మంచి తనం మీకు అర్థమైపోతుంది, కూర్చోవాలనిపిస్తుంది, బుద్ధి పుడుతుంది. దీన్ని ఎలా చేయాలంటే మామూలుగా రూమ్ ఎంచుకోండి, దేవుడి రూమ్ అయినా విడిగా రూమ్ అయినా. రెగ్యులర్గా వేరే వాళ్ళు అక్కడ వచ్చి చేసుకోకుండా వాడని రూములు కావాలి. దేవుడి రూమ్ అంటే మీరు దేవుడు తప్ప ఎవరు ఉండరు. మరి ఇంట్లో వాళ్ళు కూడా దండం పెట్టుకుంటారు, కొంతమంది లోపలికి వస్తారు, కొంతమంది బయట నుంచే పెట్టుకుంటారు. ఏదైనా ఆ యొక్క దివ్య శక్తి యొక్క ప్రసరణ ఆ రూమ్ అంతా వ్యాప్తి చెంది ఉంటుంది కాబట్టి మంచి కృపనే కలిగిస్తాడు దేవుడు. కాబట్టి మనం ఎంచుకోవచ్చు. ఆహారంలో కూడా కొంతవరకు మనం సాత్విక ఆహారాన్ని స్వీకరిస్తూ మరి మంచి భావంతో దైవ చింతనతో గనక మనం చేయగలిగితే ఉపాసన కానీ తపస్సు కానీ ఇత్యాది అన్నీ కూడా వాళ్ళు సఫలీకృతులు అవుతారు ఖచ్చితంగా, సందేహమే లేదు ఇందులో. తప్పకుండా పరీక్ష గట్టిగా చదివినాడు పాస్ అయినట్టుగా. కరెక్ట్. ఇది కూడా బాగా ఇంట్రెస్ట్గా చేసిన వాళ్ళకి వారు భగవంతుడు ఇష్టము ఆ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. తప్పకుండా మంచి జరుగుతుంది. అందరూ ప్రాక్టీస్ చేసి మంచిని పొందండి. అలాగే గురువు. శుభం తల్లి. ధన్యవాదాలు.